ప్రభువైన యేసుక్రీస్తు మధురనామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాక్యం ఆదికాండం 32వ అధ్యాయం 26వ వచనం. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోనీయనని. ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబు ఎబ్రేకు రేవు దగ్గర రాత్రంతా తెల్లవారు వరకు ప్రార్థించుకుంటున్నాడు. యాకోబు జీవితం మోసంతో జీవించాడు. పిల్లరా, తన అపరాధములను దేవుని దగ్గర ఒప్పుకుని యాకోబు రాత్రంతా దేవుని పాదాలు పట్టుకుని ప్రార్థించాడు. ప్రభువా, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనవునని రాత్రంతా ఒంటరిగా ప్రార్థించినప్పుడు దేవుడు యాకోబునకు ప్రత్యక్షమై యాకోబును ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. ఇలా ప్రార్థన నీ పరిస్థితులను మార్చివేస్తుంది. ప్రార్థన నీ స్థితిగతులను మార్చివేస్తుంది. ప్రార్థన నీ భవిష్యత్తును అద్భుతంగా మార్చేస్తుంది. ఉదయకాలం దేవుని సహాయాన్ని కోరుకున్నట్లయితే యాకోబును ఆశీర్వదించిన దేవుడు ఉదయకాలం ఆయన మిమ్మల్ని మీ కుటుంబాలని ఆయన ఆశీర్వదించేవాడు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధులైన తండ్రి, నీకు వందనాలు. యాకోబు ఎలాగైతే ప్రార్థించి ఆయన ఆశీర్వాదం పొందుకున్నాడు తండ్రి, ఉదయకాలం ప్రార్థన చేసినటువంటి వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి కుటుంబాల లోటులు అక్కర్లు మీరు తీర్చండి. నీ పరలోకపు ఆశీర్వాదం చేత నీ బిడ్డలైన వారందరినీ దీవించండి. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నారు మా పరమ తండ్రి. మై గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించి ఆశీర్వదించుగా.